హై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 12 నామినేషన్ అయితే ఎపిసోడ్లో సగం వరకు అయ్యాయి, కానీ అక్కడ హౌస్లో మాత్రం అయిపోయాయి. 5గురు నామినేట్ అయ్యారు. సో నామినేషన్స్ టోటల్గా ఓజీ క్లాన్ అంటే ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళ టార్గెట్గానే కొనసాగాయి అండ్ వాళ్ళందరూ కూడా నామినేషన్లోకి రావడం జరిగింది, ఒక్క విష్ణుప్రియ తప్పించి. సో ఈసారి మరి ఎలిమినేషన్ కూడా చాలా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఓటు ఈసారి ఎవరికి అనేది గట్టిగా కామెంట్ చేయండి, దాంట్లో తెలిసిపోతుంది ఎవరు స్ట్రాంగ్ ఉన్నారని. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. సో అనఫిషియల్ పోల్ స్టార్ట్ అయ్యాయి, అఫీషియల్ ఓటింగ్ ఇవాళ నైట్ స్టార్ట్ అవుతుంది. అనఫిషియల్లో ఎవరు టాప్లో ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం. సో అనఫిషియల్లో చూస్తే అనఫిషియల్లో నిఖిల్ నాడు 29% తోని టాప్లో. సో సోనియా అయితే పక్కా నిఖిల్ టార్గెట్గానే నిన్న నామినేషన్ స్టార్ట్ చేసింది, కానీ ఓవరాల్గా చూస్తే సోనియా వర్సెస్ నిఖిల్ కాస్త బెస్ట్ అనిపించాడు చివరి వరకు వచ్చేసరికి. సో మంచి ఓటింగ్ అయితే నిఖిల్కి ఈసారి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెంబర్ 2 నబిల్ 25 దాకా ఉంది, చాలా రోజుల తర్వాత నామినేషన్కి వచ్చాడు. స్టిల్ ఇంకా నబిల్ ఇంప్రూవ్ కావాల్సింది ఉంది. సో ఇతడు అందరితోనే క్లోజ్గా ఉంటూ సలహాలు ఇస్తూ ఇలా తిరగడం వల్ల పాయింట్ ఎక్కువగా హైలైట్ కావట్లేదు. సో ఆర్గ్యుమెంట్లో ఇన్వాల్వ్ కావట్లేదు. అండ్ నెక్స్ట్ ప్రేరణ. సో ప్రేరణ అయితే 16 అలా వస్తుంది. సో ఈమె గ్రూప్ గేమ్ అండ్ రూడ్గా ఉంటుందని శేఖర్ భాష కరెక్ట్గా చెప్పాడు. సో శేఖర్ భాష చెప్పిన పాయింట్స్ అన్నీ ఈమె విషయంలో చాలా వరకు కరెక్ట్. అండ్ నెక్స్ట్ యష్మి 16 అలా. సో యష్మి కూడా సేమ్ శేఖర్ భాష ఏవైతే పాయింట్స్ చెప్పాడో నిన్న ఎగ్జాక్ట్గా అవే పాయింట్స్, కాకపోతే వీళ్ళిద్దరు కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. డేంజర్లో ఉంది ఎవరంటే పృథ్వీ 12% అలా వస్తుంది. సో ప్రతిసారి తప్పించుకున్నాడు, కానీ ఈ వీక్ మాత్రం పృథ్వీ విషయంలో ఎలిమినేషన్ తప్పే ఛాన్సే లేదు.